సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 నవంబర్ నెల 3 సోమవారం. ఈరోజు తిథి త్రయోదశి పూర్తిగా ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం ఈరోజు సాయంత్రం వరకు ఉంది. కార్తీక మాసంలో వచ్చే రెండవ సోమవారం శివ పూజలకు, శివార్చనకు, ఉపవాసనకు శ్రేయస్కరమైనటువంటి రోజు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ కార్తీక సోమవారం రోజున చతుర్థములో గురువు సంచరించడం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు, కుటుంబపరమైనటువంటి సౌఖ్యము, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఉన్నతిని అందుకోగలుగుతారు. అష్టమములో బుధ సంచారం ఉంది. జన సహకారంతో పాటు వ్యాపార విస్తరణ కానీ, నూతన వ్యాపారం ప్రారంభించడం కానీ, వ్యాపారంలో నూతన అవకాశాలను చేజిక్కించుకోవడం కానీ, ఆర్థికంగా బలపడేటువంటి పరిస్థితి కానీ ఈరోజు మీకు ఉంటుంది. లాభములో రాహువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలకి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు కానీ, విదేశాల్లో చదువులు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలకు కానీ సానుకూలంగా ఉంటుంది. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల సంతోషకర వాతావరణం, కుటుంబ సౌఖ్యం, మనసుకు నచ్చే సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. సప్తమంలో శుక్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. స్త్రీజన సహకారం అపార్థాలకు కానీ, అభిప్రాయ భేదాలకు కానీ, మనస్పర్ధలకు కానీ అవకాశం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకధార స్తోత్రం పారాయణం చేసుకోండి. అలసందలు అనగా బొబ్బర్లు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ సోమవారం రోజున షష్టములో రవి సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు, విజయం సాధిస్తారు. అధికారుల అండదండలు మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తాయి. తండ్రి ఆరోగ్యం కూడా కుదుటపడడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. సప్తంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో ఇటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకునేటువంటి పరిస్థితి మీకు ఈరోజు ఉంటుంది. సప్తంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, భూ వాహన సంబంధమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పారాయణం చేయండి. ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారికి సోమవారం రోజున ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి పదంలో ముందుకు సాగే వాతావరణం ఉంది. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చేటువంటి వాతావరణం ఉంది. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నింటిలో కూడా త్రికరణ శుద్ధిగా పనిచేసి మంచి అభివృద్ధిని సాధిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో రాహు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటున్నాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది కలిగించే వాతావరణం కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. మినుములను దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో మెజైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. విద్యా సంబంధన విషయాల్లో సానుకూలత ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యము, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను, ఆర్థికంగా బలపడే పరిస్థితిని ఈరోజు మీరు అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల మనసా వాచ కర్మన కష్టపడి పనిచేస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో కేతువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో నిరాశ, అశాంతికి అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారికి సోమవారం రోజున తృతీయములో రవి సంచారం వల్ల, అధికారుల సహకారం వల్ల సంతోషంగా ముందుకు వెళ్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి.
తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టంలో చంద్ర సంచారం ఉంది. అశాంతి, దుబారా ఖర్చులు, మనశ్శాంతికి ఇబ్బంది కలిగించేటువంటి సంఘటనలు జరగడం వల్ల నిరాశతో కూడినటువంటి పరిస్థితి ఈరోజు మీకు ఎదురవుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలిత అమ్మవారిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యారాశి వారికి సోమవారం రోజున తృతీయములో కుజుడు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. సంతోషంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. షష్టంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. ధైర్యంగా చాలా పనులు పూర్తి చేస్తారు. విజయవంతమైనటువంటి వాతావరణాన్ని చవిచూస్తారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వార్తను అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. సప్తంలో శని సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేసే వాతావరణం ఉంటుంది. పనివారి యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఈశ్వర దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు నల్ల ద్రాక్షను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారికి సోమవారం రోజున ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, స్థిరాస్తుల నుంచి లాభాలు, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సునాయాసంగా ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా మీరు లాభాలను అందుకుంటారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో గురువు సంచరిస్తున్నాడు. కొందరి పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యా సంబంధ విషయాల్లో ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటారు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని సందర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలు కానీ, పసుపు వర్ణ పండ్లను కానీ గురువులకు దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను అందుకుంటారు. వృశ్చిక రాశి వారికి సోమవారం రోజున భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, మీ మాటకు విలువ, మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. దశంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే నిజాయితీగా పనిచేసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీల సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, తండ్రితో అభిప్రాయ భేదాలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం చేసుకోండి. సూర్యాష్టకం నిత్యం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో రాహు సంచారం ఉంది. జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. లాభదాయకంగా ముందుకు వెళ్తారు. వ్యయములో బుధ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. వ్యాపారపరమైనటువంటి నష్టాన్ని, అసౌకర్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు నీలం రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పు కానీ, ఆకుకూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారికి సోమవారం రోజు తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధ విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. లాభములో కుజ సంచారం వల్ల భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.
అష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు కూడా ఎదురవుతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ దర్శనం చేసుకోండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారికి సోమవారం రోజున భాగ్యంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బలపడతారు. దశములో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడము, సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. తృతీయములో చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. మంచి కార్యక్రమాలను సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల నష్టపోయేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారికి సోమవారం రోజు జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయుల కలయిక ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. పంచమంలో గురువు సంచారం వల్ల విద్యా సంబంధన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. అష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం చేసుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి దినఫలాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.